నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 15న దావోస్ వెళ్తున్నారు. కారణం ఏంటంటే అక్కడి నుంచి విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి. గతంలో కూడా అంటే 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలనలో ఆయన కూడా 5 సార్లు దావోస్ వెళ్ళారు. కొంత పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. అంటే మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి అంటే మన వాళ్ళు దాని మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సమయం దానికోసం చేస్తారు అనేది ఒకవైపు అయితే, ఇంకొక వైపు నిన్నగాక మొన్న వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు 10,40,000 కోట్ల రూపాయలని మన స్వదేశానికి తిప్పి పంపారు. వాళ్ళు వెళ్ళటానికి ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టలేదు. వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని సొంత పాస్పోర్టు అలాగే ఇంటర్వ్యూలు ఫేస్ చేసి అక్కడికి వెళ్ళి కష్టపడి సంపాదించి వాళ్ళు ఉంటూ ఆ సంపాదించిన దాంట్లో ఆదా చేసిన దాంట్లో ఇంటికి అంటే ఇండియాకి పంపించింది 10,40,000 కోట్ల రూపాయలు. ఆ విషయాల్ని మనతో పాటు భీమరెడ్డి గారు ఉన్నారు. గల్ఫ్ అలాగే విదేశ వ్యవహారాలపై ఆయన అద్భుతంగా విశ్లేషిస్తారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు దావోస్ వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారంటే పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారు. ఇంకోటి మొన్న వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మనం చూసినట్లయితే దాదాపుగా 10,40,000 కోట్ల రూపాయలు ఇండియన్స్ అంటే విదేశాల్లో పనిచేసే భారతీయులు మన స్వదేశానికి ఆ డబ్బు పంపించారు. అంటే ప్రభుత్వం అంటే ఇలా వివక్ష ఎందుకు చూపుతుంది? వీళ్ళ కోసం ఏం చేయదు. విదేశాల్లో పనిచేసే భారత కార్మికుల పట్ల కానీ ఎంప్లాయీస్ పైన కానీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుందని చెప్పవచ్చు. వాళ్ళకి ఎలాంటి సంక్షేమం కానీ పట్టించుకోవడం కానీ ఉండదు. కానీ ఇక్కడైతే మళ్ళీ వాళ్ళ లగ్జరీ కోసం అనుకోవచ్చు, లేకపోతే విదేశీ పర్యటనలు ప్లాన్ చేసుకొని అధికారుల బృందంతో కలిసి వెళ్ళి అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చామని గొప్పగా చెప్తారు. రెండిటి మీనింగ్ కూడా అంతే. వాళ్ళు విదేశాల నుంచి పెట్టుబడి వస్తే వచ్చేది ఆదాయమే కదా, ఆ ఆదాయం ఇలా కూడా వస్తుంది. ఆ తేడా ఎందుకు చూపుతుంది ప్రభుత్వం? అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మన భారతీయులు, అందులో ఎన్ఆర్ఐస్ ఉంటారు, తర్వాత పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఉంటారు. అంటే మన భారత సంతతికి సంబంధించిన వాళ్ళు, అక్కడి పౌరసత్వం తీసుకున్న వాళ్ళు ఉంటారు. 1,50,00,000 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ప్రవాస భారతీయులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా టోటల్గా అన్ని దేశాల్లో. అంటే మెయిన్గా ఒక 40 దేశాల్లోనా ప్రముఖ దేశాలు దాదాపు 60 దేశాల్లో ఉంటారు. ఓకే. అయితే ఇంకొక 1,50,00,000 మంది వాళ్ళు భారత సంతతికి చెందిన ప్రవాస భారతీయులు అన్నట్టు వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళు డైరెక్ట్ ఎన్ఆర్ఐస్ కాదు, ఇండియన్ సిటిజన్స్ కాదు, ఫారిన్ సిటిజన్షిప్ ఉంటుంది, కానీ మన భారతీయ మూలాలు ఉంటాయి. ఆ రకంగా చూస్తే మన వాళ్ళు ఒక 3 కోట్ల మంది విదేశాల్లో ఉంటారు. వాళ్ళు అయితే అందులో అత్యధికంగా 88 లక్షల మంది 8.8 మిలియన్ గల్ఫ్ దేశాల్లోనే ఉంటారు. అంటే గల్ఫ్ దేశాల నుంచే ఫారెక్స్ అంటే విదేశీ మార్గద్రవ్యం ఎక్కువగా భారతదేశానికి వస్తుంటుంది. అందులో మన తెలంగాణ కూడా అత్యధికంగా స్వీకరిస్తుంటుంది. ఈ గల్ఫ్లో ఉన్న కార్మికులు ఎందుకు ఎక్కువ పంపిస్తారంటే వాళ్ళు సేవ్ చేసిన దానిలో మ్యాక్సిమం అమౌంట్ ఇంటికి పంపిస్తారు. అవును, ఎక్కువగా. అదే మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడ పౌరసత్వం తీసుకోవడం, అక్కడ ఇల్లు కట్టుకోవడము, అక్కడే ఫ్యామిలీలు ఉండడం, అక్కడే ఖర్చు పెట్టడము, అదంతా చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు. ముఖ్యంగా ఇప్పుడు మన భారతదేశం డెవలప్ కావాలన్నా, మన తెలంగాణ రాష్ట్రం డెవలప్ కావాలన్నా కానీ మనము పెట్టుబడిదారుల కోసం చూస్తున్నాము. అవును. అంటే ఇక్కడ వచ్చి పెట్టుబడులు, రకరకాల పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం వల్ల మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఇక్కడ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కూడా పెరుగుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది అది మంచిదే, మనం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఇందులో మనం ఈ 2 విషయాలను కూడా మనం విశ్లేషణ చేద్దాం జాగ్రత్తగా. ఏంటంటే అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులలో 2 రకాల పెట్టుబడులు ఉంటుంది. అంటే మన ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐస్ పెట్టే పెట్టుబడులు ఒకటైతే, తర్వాత మన దేశంకు సంబంధం లేని వాళ్ళు ఎవరో విదేశీయుడు, విదేశీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెడతాయి. వాటిని ఏమంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఓకే. ఆ విదేశీయులు డైరెక్ట్ వచ్చి, విదేశీ కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటాయి మన దేశంలో. అయితే పెట్టుబడులు పెట్టినప్పుడు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఏంటంటే కాంపిటీషన్. ఏంటంటే మా ప్రాంతంలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. మా దగ్గర నీటి వసతి ఉంది, మా దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంది, మా దగ్గర శాంతి భద్రతలు చాలా ఉన్నాయి, మీరు మీ ఉద్యోగులకు మీ అందరికి కూడా ఫుల్ సేఫ్టీ ఉంటుంది, ఇక్కడ వాతావరణం బాగుంది, కాలుష్యం పెద్దగా లేదు, తర్వాత కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అన్నీ బాగున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడము, ఇంపోర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళైతే మాకు నౌకాశ్రయం ఉందని చెప్పడము, ఈ తెలంగాణ వాళ్ళైతే మాకు ఒక పెద్ద మంచి ఎయిర్పోర్ట్ ఉందని, మాకు నౌకాశ్రయం నుంచి కూడా తీసుకురావచ్చు, మేము తీసుకెళ్ళొచ్చు, మాకు అట్లాంటి ఫెసిలిటీ, రైల్వే కనెక్టివిటీ ఉందని వీళ్ళ ప్లస్ పాయింట్స్ అన్ని చెప్పుకొని పెట్టుబడులు ఆహ్వానిస్తుంటారు. అసలు అక్కడ ప్రపంచంలో ఉన్న టాప్ పెట్టుబడిదారులు వస్తారు,
ప్రపంచ దేశాలు కూడా వస్తాయి. అక్కడ ఏంటంటే 100కు పైగా 100+ కంట్రీస్ నుంచి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు. అంటే అక్కడి మంత్రులు, సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్, ఇంక్లూడింగ్ మన ఇండియా నుంచి కూడా వెళ్తారు. ఇప్పుడు మీకు ఇండియా నుంచి కావాలంటే నేను ఒక లిస్ట్ చెప్తాను. నేను ఇందాకే చూసినాను. మన భారతదేశం నుంచి సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ, హర్దీప్ సింగ్ వెళ్తున్నారు. అట్లనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి శ్రీధర్బాబు గారు వారి బృందం కూడా వెళ్తుంది. బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళే అవకాశం ఉందని వినొస్తుంది. ఈ రకంగా ఇదే కాకుండా మన ఇండియాలో ఉన్న బిజినెస్ టైకూన్స్ అదానీ, అంబానీ, బిర్లా, జిందాల్, మిట్టల్, ప్రేమ్జీ, పూనంవాలా ఇట్లాంటి కొన్ని బిజినెస్ హౌసెస్, ఇవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇట్లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఈ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మీరు రాండి పెట్టుబడులు పెట్టండి, మేము ఎగుమతి చేస్తాం, మీరు దిగుమతి చేస్తాం, ఒక చర్చా వేదిక. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అక్కడే దావోస్ అంటే స్విట్జర్లాండ్లోని దావోస్ పట్టణంలో జరుగుతుంది. దానికి ఎప్పుడు కూడా మన భారత ప్రతినిధి బృందం కూడా వెళ్తుంది. గతంలో మన తెలంగాణ నుంచి ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కె తారక రామారావు గారు ఇప్పటికీ 5 సార్లు పోయిన ప్రతిసారి కూడా ఒక 7-8 మంది 10 మంది బృందం, యావరేజ్ బృందాన్ని తీసుకొని, అధికారులు అనధికారుల బృందాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి కొన్ని పెట్టుబడులు కూడా తీసుకురావడం జరిగింది. కొన్నేమో ఇంప్లిమెంట్ అయ్యి గ్రౌండింగ్ అని, కొన్ని ఎంఓయు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం దశలో ఉన్నాయి, కొన్ని ఇంకా పూర్తిగా దాన్ని స్టార్ట్ చేయని పరిస్థితి ఉన్నాయి. రకరకాల పరిస్థితులు గవర్నమెంట్ అక్కడ వాళ్ళు కూడా ఎన్నో చూస్తుంటారు కదా, అట్లా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకున్న సమాచారం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఈ దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు శిఖరాగ్ర సమావేశం అంటారు. ఎందుకంటే 100కు పైగా దేశాల నుంచి చాలా మంది వస్తున్నారు కాబట్టి దాన్ని మనం శిఖరాగ్ర సమావేశం అంటాం. ప్రపంచ ఆర్థిక సదస్సు యొక్క శిఖరాగ్ర సమావేశము, దాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ అంటాం మనం. దానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనం మెయిన్ ఇప్పుడు ఒక కంపారిజన్ ఏంటంటే పెట్టుబడులు పెడతారు అంటే ప్రభుత్వాలు ఒక రకంగా చెప్పాలంటే పరిగెత్తుకెళ్ళి రండి అని చెప్పి ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడి అదేంటే మనకు ఫ్రీగా ఇవ్వట్లేదు. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్కి ఏముంటుంది, లాభాలు ఉంటాయి మళ్ళీ వాళ్ళకు, దానికి లాభాలు తీసుకెళ్ళకు. వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, మేము ల్యాండ్ ఫ్రీ ఇస్తాం, మీకు వాటరు ఫ్రీ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తాం, తర్వాత మీకు ఇక్కడ రకరకాల సబ్సిడీలు ఇస్తాము, బ్యాంక్ లింకేజీలు ఇస్తాం, ఈ పెట్టుబడికి తగినట్టుగా మేము కొంత బ్యాంక్ లింకేజ్ ఇస్తాం, తర్వాత మీకు ట్యాక్స్ హాలిడేస్ కూడా ఇస్తాం, మీకు ట్యాక్స్లు అవి లేకుండా. అంటే 100% ఎక్స్పోర్ట్ యూనిట్స్ అని కూడా మన దగ్గర ఒక స్కీమ్ ఉంది. అంటే 100% మేము ఎగుమతి చేస్తామంటే కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా ఫెసిలిటీస్ రాష్ట్రం కేంద్రం ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఇది ఎగుమతి అయితే మనకు విదేశీ మార్గద్రవ్య వ్యవస్థ అని ఆశ. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే గల్ఫ్లో ఉండే 88 లక్షల మంది భారతీయ కార్మికులకు ఉద్యోగులు వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు కొద్దో గొప్ప చదువుకున్నది, టెక్నికల్ ట్రైనింగ్ తీసుకుంది, వాళ్ళ సొంత డబ్బులతో తీసుకున్నారు. వాళ్ళు పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు చదువుకున్నారు. తర్వాత వాళ్ళు వెళ్ళడానికి విదేశాలకు, గల్ఫ్ దేశాలకు, మిగతా ఈ సింగపూర్ అనుకోండి, మలేషియా అనుకోండి, ఇంకా పక్క దేశాలకు వెళ్ళడానికి వాళ్ళు పాస్పోర్ట్ వాళ్ళ డబ్బులతో తీసుకున్నారు, మెడికల్ ఎగ్జామినేషన్ వాళ్ళ డబ్బులతో తీసుకున్నారు, వీసాకు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు, తప్పకుండా అప్పు తీసుకొచ్చుకుంటారు. అప్పు బ్యాంకులు ఇస్తాయంటే బ్యాంకులు చదువుకోవడానికి అమెరికా పోతున్నా అంటే అప్పు ఇస్తారు తప్ప దీనికి ఇవ్వరు. ఇట్లా మేము బతకడానికి పోతున్నాం మీకు విదేశీ మార్గం ఇస్తామంటే ఏ బ్యాంకు కూడా ఇవ్వదు. ఇదే సేమ్ మన బంగ్లాదేశ్లో ప్రవాసీ కళ్యాణ్ బ్యాంక్ అని పెట్టి వాళ్ళు ఈ వెళ్ళే వాళ్ళకి అప్పులు ఇస్తున్నారు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ మన వాళ్ళు మాత్రం ఇవ్వట్లేదు. ఈ రకంగా చేసి వీళ్ళ సొంత కష్టమైన అక్కడికి వెళ్ళి వాళ్ళు మిగిలిచిన సొమ్ముని ఇక్కడ పంపిస్తే 1000 కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తున్నాయి. పర్టికులర్ మన తెలంగాణకు కూడా వస్తున్నాయి. అంటే వీళ్ళ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వీళ్ళ కష్టం మీద వీళ్ళు పడుకుంటా మోసాల బారిన పడి కంపెనీ జీతం ఇచ్చిన ఇవ్వకుండా మధ్యన రిక్రూట్మెంట్ ప్రాబ్లమ్స్ అయినా ఇవన్నీ భరించుకొని వెళ్ళి వాళ్ళు పంపిస్తే వాళ్లకు మన ప్రభుత్వాలు కనీస గౌరవాలు ఇవ్వట్లేదు. అంటే కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, మన పాలసీ, మన విధానం ఎన్ఆర్ఐ పాలసీలో, గల్ఫ్ పాలసీలో కరెక్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఓటు లేదని ఉత్త పుణ్యానికి మీకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు, కనీసం మీరు వాళ్ళు రికగ్నైజ్ చేయట్లేదు. దేనికి ఓటు లేదన్నా వీళ్ళకి? జనరల్ గా వాళ్ళ అంత దూరంకి వెళ్ళి రారు, ఊరికి వచ్చి ఓటు వేయలేరు అనేది ఒకటి నిర్లక్ష్యం ఉంది. అయితే ఇప్పుడు నాకు ఒక హోప్, మంచిగా పాజిటివ్ పాయింట్ ఏముందంటే మొన్నటి కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో ఏమంటారంటే ఒక 4 బుల్లెట్ పాయింట్స్ పెట్టారు. ఏమన్నారంటే ప్రవాస భారతీయులకు ఎన్ఆర్ఐ ఒక వెల్ఫేర్ కోసం ఒక పాలసీ తీసుకొస్తాం, విధాన నిర్ణయం తీసుకొస్తాము, ఒక బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పర్టికులర్లీ గల్ఫ్ వర్కర్స్ కోసం ఒక ప్రత్యేకమైన గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కాకుండా
ఒక ఈ ఎన్ఆర్ఐస్ ఈ గల్ఫ్ కార్మికులు కలిసి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. గల్ఫ్ దేశాల్లో అక్కడ ఇక్కడ మిగతా దేశాల్లో మరణించినటువంటి ఈ కార్మికులకు కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా మృతధన సహాయం ఇస్తామని కూడా అలా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇవన్నీ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఈ కంపారిజన్ అడిగారు కాబట్టి ఇవన్నీ చెప్పాను. అవును, మనకు చాలా పెండింగ్లో ఉంది కదా చాలా రోజుల నుంచి తెలంగాణలో ఎన్ఆర్ఐ బోర్డు అని. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఎన్ఆర్ఐ పాలసీ అన్నారు. ఈ 9.5-10 సంవత్సరాల్లో ఆయన ఏం చేయలేదు. ఉద్యమంలో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అయితే ఇప్పుడు మనకు చాలా నమ్మకం ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జెనీవా దేశంలో దావోస్లో జరిగే కార్యక్రమానికి నేను కూడా వెళ్తున్నాను, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క డెలిగేషన్లో భాగంగా నేను వెళ్ళడం లేదు. నాకు వేరే ఒక ఆహ్వానం ఉంది. ఓకే, జెనీవాలో GFM గ్లోబల్ ఫోరం ఆన్ మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక వార్షిక సదస్సు జరుగుతుంది. సేమ్ టైంలో ఉందా అది కూడా? అది వేరే డేట్లలో ఉంది. నేనే కొంచెం ముందు వెళ్తున్నాను. ముందు ఈ జెనీవాలో జెనీవా కంటే ముందుగా ఈ దావోస్ ఆర్థిక సదస్సు వెళ్ళినప్పుడు నాకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫ్రెండ్స్ అందరినీ కలిసినట్టు ఉంటుంది, మన ఇండియన్ డెలిగేషన్ కూడా కలిసినట్టు ఉంటుంది, మన సమస్యలను కూడా కొన్ని పిటిషన్ రూపంలో వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది, చిన్న ఇంటరాక్షన్ కూడా అవుతుంది అనే ఉద్దేశంగా ఎలాగూ వెళ్తున్నాం కాబట్టి. అవును, బాగుంటుంది ఐడియా. పక్క సిటీలే అవి, ఇక్కడ డేట్లు కూడా వేరున్నాయి కాబట్టి నేను ఎలాగ వెళ్తున్నాను, సెంజన్ వీసా ఎలాగ ఉంది కాబట్టి నాకు అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు వీళ్ళందరినీ కూడా కలిసి ఈ సమస్యలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. దానికోసం అని చెప్తున్నా. మీరు ఈ తెలుగు వన్ స్టూడియో వారు నాకు ఇచ్చిన ఈ ఒక ముఖ్యమైన అవకాశం పట్ల కూడా నాకు సంతోషంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రేడియో, టీవీ ఇవన్నిట్లలో కూడా మీది చాలా బాగా వస్తున్నాయి.